భూముల ధరలు పెరగడంతో బకాసారులు రెచ్చిపోతున్నారు. అయి ఎలా అంటే నకిలీ ధృవపత్రాలు సృష్టించి కోట్ల రూపాయల విలువైన భూములను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారన్నమాట. ఇంటి పేరు ఒకటే ఉండడంతో దాన్నే ఆసరాగా తీసుకొని మోసానికి పాల్పడ్డాడు ఓ కేటుగాడు మాట. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనతో మరికొన్ని మోసాలు బయటకు వచ్చాయన్నమాట. రాష్ట్ర రాజధాని హైదరాబాదు మహానగరానికి దగ్గరగా ఉన్న జిల్లా సంగారెడ్డి. ఈ జిల్లాలో భూముల ధరలు హైదరాబాద్తో పోటీ పడుతూ ఉంటాయి. ప్రధానంగా కొల్లూరు, తెల్లాపూర్, అమీన్పూర్, అదేవిధంగా బేరంగూడ, ఆర్సీపురం ప్రాంతాల్లో గజం లక్షల రూపాయలు పలుకుతూ ఉంటుంది. అయితే అమీన్పూర్ లీక్ భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎందుకంటే మోసాలు సైతం అదే స్థాయిలో జరుగుతున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ముఠా ఆగడాలు ఇక్కడ స్థలం కొనాలంటేనే వెన్నులోని వణుకు పుట్టేలా చేశారన్నమాట. ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి స్థలాన్ని హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తికి దర్జాగా అంటగట్టారు. 2.5 కోట్ల రూపాయలు లూటీ చేసిన ఘటన సంచలనం సృష్టించిందన్నమాట. ఈ భూమికి సంబంధించిన అసలు వారసులు స్థలం మీదకు రావడంతో అసలు మోసం బయటకు పడింది. కూకట్పల్లిలో నివాసం ఉండే శ్రీనివాస్ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలోని బేరంగూడలో సర్వే నంబర్ 967లోని మల్లికార్జున నగర్లో 324, 325 నంబర్ గల ప్లాట్లను 800 గజాలను 2024 జూన్లో 2.5 కోట్లు కొనుగోలు చేశాడు. జీడిమెట్లకు చెందిన కాసు కృష్ణ దామోదర్ రెడ్డి అనే వ్యక్తి వద్ద నుంచి శ్రీనివాస్కి ప్లాట్ని ఇప్పించారన్నమాట. సంగారెడ్డి జిల్లా కందిలోని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఈ ప్రక్రియ పూర్తి చేశారు. ప్లాట్ తీసుకున్న శ్రీనివాస్ అందులో భవన నిర్మాణానికి అనుమతి తీసుకుని బోరు వేసి పనులు మొదలు పెట్టగానే అసలు విషయం మొదలైంది. అమీన్పూర్ పోలీసులు నిర్మాణం వద్దకు చేరుకుని పనులు ఆపాలని చెప్పడంతో ఆయన వారితో వాగ్వాదం దిగాడు. ఫోర్జరీ పత్రాలతో ఫ్లాట్ ని కొనుగోలు చేసావంటూ నోటీసులు ఇవ్వడంతో కంగు తిన్నాడు అతను పాపం. శ్రీనివాస్ కి కొందరు బ్రోకర్లు ఈ స్థలాన్ని అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. కూకట్పల్లి భాగ్యనగర్ కాలనీకి చెందిన ఉన్నం అచ్చులమ్మ అనే మహిళ బేరంగూడ మల్లికార్జున నగర్లోని సర్వే నంబర్ 967లో 800 గజాల స్థలాన్ని 2006లో కొనుగోలు చేశారు. ఏప్రిల్ 6, 2012లో ఆమె మృతి చెందారు. అచ్చమ్మ పేరు మీద ఉన్న విలువైన స్థలాలను కాజేసేందుకు జీడిమెట్లకు చెందిన ఉన్నం శ్రీనివాస్ నాయుడు అనే వ్యక్తి అవి దక్కించుకునేందుకు పథకం రచించాడనమాట. ఇద్దరి ఇంటి పేర్లు ఒకే విధంగా ఉండడంతో తాను మృతురాలు అచ్చమ్మ కుమారుడినంటూ ఫోర్జరీ వారసత్వ పత్రాన్ని ఫేక్ డెత్ సర్టిఫికేట్ గా సృష్టించే దామోదర్ రెడ్డి అనే వ్యక్తికి 2019లో ఆ ప్లాట్లు అమ్మాడనమాట. దామోదర్ రెడ్డి ఆ ప్లాట్ ని అమ్మి పెట్టాలని బ్రోకర్లకు చెప్పడంతో వారు అమ్మకానికి పెట్టగా శ్రీనివాస్ ఈ ప్లాట్ ను కొనుగోలు చేశాడు. చూశారు కదా, ఈ విధంగా అయితే నేటి సమాజంలో మోసాలు పెరిగిపోతా ఉన్నాయి. దయచేసి ఇటువంటి మోసాలు మీకు కూడా జరగవచ్చు. మీరు ఏదైనా ప్లాట్ కానీ, ఏదైనా ఆస్తి కానీ, ఏదైనా చిన్న స్థలం కానీ కొనుక్కున్నప్పుడు 100% దాని యొక్క లింక్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని లింక్ డాక్యుమెంట్ చూడండి. అదేవిధంగా ఆ సర్టిఫికేట్లు రియల్గా ఆమె ఉన్నదా లేదా, అసలు ఆ సర్టిఫికేట్ వాళ్ళకి చెందింది లేదా అనేది కూడా మీరు ఒకసారి దాన్ని వెరిఫై చేసుకోండి. అప్పుడే మీరు ఇటువంటి మోసాల నుంచి బయటపడగలరన్నమాట. నేను చెప్పేటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.